ఓకే. మీరు నిన్న మొన్న ఇన్సిడెంట్ చూసే ఉంటారు. భూపాలపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ, రాజలింగం హత్యకు సంబంధించినటువంటి దాంట్లో. సో రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతుంది. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క హస్తం ఉంది. సో ఆయనను చంపడానికి ముఖ్యమైనటువంటి కారణం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నటువంటి దానిపైన ఆయన హైకోర్టును ఆశ్రయించడం. సో రకరకాలైనటువంటి సందేశాలు ఇస్తున్నటువంటి తరుణంలో ఆయన హత్య చేసిందన్నటువంటి ఆరోపణలు బాగా వినపడతా ఉన్నాయి. సో నెక్స్ట్ చక్రధర్ గౌడ్కి ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమైనా భయం అనిపిస్తూ ఉన్నదా? నెక్స్ట్ నేనే టార్గెట్ కావచ్చు అన్నటువంటి అభిప్రాయం ఏమైనా మీ దాంట్లో ఉందా? అట్లా ఏం భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాడు కరోనా చచ్చిపోయాడు కదా, నేను కరోనా చచ్చిపోతాను, అందరం సమాజంలో బతికినంత మాత్రాన ఒక్కొక్కరి ఆయన జాగ్రత్తగా లేడు. నంబర్ 1 ఆయన మంచితనం ఏంటంటే ఆయనంత రాజలింగం అంత మంచిది కాదు. నేను ఆయన సౌమ్యుడు కావచ్చు పాపం, ఎవడేమంటాడులే అని వెనకకు తిరగకుండా చూసుకొని పోయాడు. నా ఒళ్ళంతా కళ్ళేసుకునే తిరుగుతుంటా నేను. సో హరీష్ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు. శత్రువుని అంచనా వేయడంలో నేను తిట్ట. అంత దమ్ముంది కాబట్టే సిద్దిపేటలో ప్రచారం చేయగలిగిన రక్తపు సుక్క కింద పడకుండా, రాయి గాల్లో ఎగరకుండా ఎలక్షన్స్కి వెళ్ళొచ్చిన వ్యక్తిని నేను. ఎవడైనా దాడి చేస్తే దానికి ప్రతి దాడి ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. వాళ్ళను దాడి చేసినట్టు నేను కొన ప్రాణం మీద అయినా కానీ స్టేట్మెంట్ ఇచ్చి చచ్చిపోయే రకం నేను. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దాడులు చేసేటోళ్ళు ఎవరు చిల్లర గాలి చేస్తారా పని. ఆయనను చంపి సాధించిందేముంది? ఇవాళ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదా? లోతైన విచారణ జరగాలి. మీరు ఆలోచించండి, ఇది చాలా పెద్ద విషయం. చాలామంది రాజలింగం గారి హత్య గురించి ఎవడు మాట్లాడతాడు కానీ అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటా ఉన్నారు హరీష్ రావు. ఏమైనా నైజం ఏందండి? అది అదే బ్రీడ్ అంటున్నా. నేను ఏం చెప్తున్నా, మీకు కనబడకపోతే మీకు ఆ పని లేదు కాబట్టి ఆయన నా పర్సెప్షన్తో చూడరు. మేము లోకల్లో తిరుగుతాం. ఆయన ఒక చాలా వరస్ట్ బిహేవియర్ ఉంటుంది వారిది. ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో సో మీరు December 3 రోజు ఫస్ట్ రోజు మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. సో అంతకంటే ముందు హరీష్ రావు పైన నాకు ప్రాణభయం ఉందనో, నన్ను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆ ఫిర్యాదులు ఏమైనా స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి దాఖలు? 19వ తారీఖు 6వ నెల 2024 ఓకే డీజీపీ గారికి ఇచ్చిన. చూపించమంటే చూపిస్తాను. ఎందుకు అంత భయం ఎందుకు ఉంది? అప్పుడు భయమే ఉందండి, చెప్పాలి. ఎవడు సమాజానికి తెలియద్దా? అనామకుడుగానే చచ్చిపోతావు. ఎవడో తెలియద్దా? ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటే నాకు అర్థం కాదు. నీ సాగు కారణమైన పేరే రాయవల్ల. ఎందుకు బతుకు, ఎందుకు సావు? నిన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టిండో మన సమాజంలో దొంగగా చూపియాలా లేదా? చనిపోతున్నాం అని లెటర్ రాయకుండా బద్ధకంతో ఊరేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన దానికి మనల్ని ఇబ్బంది పెట్టిన వాడు ఎవడో సమాజానికి సాక్ష్యాధారాలతో ఇచ్చి పోవాలి. సో ఆ క్రమంలోనే రేపు ఈ హరీష్ రావే కారణం నాకేమన్నా అయితే అని చెప్పేసి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో ఈజీగా ఉంటుంది, మంచైనా చెడైనా అని వాళ్ళకు హింట్ ఇచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొత్తగా ఇప్పుడు కొంచెం అంతా రెడీ చేశాను. సీఎం గారు ఇట్లా బిజీ ఉన్నారు. ఒకటి సీఎం గారికి ఇవ్వాలి, ఎందుకంటే హోమ్ ఆయన దగ్గర ఉంది కాబట్టి సీఎం గారికి ఒకటి, డీజీపీ గారికి ఒకటి, మా కమిషనర్ స్థానికంగా ఉండే కమిషనర్ గారికి ఒకటి ఇస్తాను. రక్షణ కల్పించమని అడుగుతా. అది నా ప్రాథమిక హక్కు. ఖచ్చితంగా కల్పించాలి. నేను ఎవరి కోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం చేస్తున్నా. ఇంత టఫ్గా కొట్లాడుతున్నా. మీరు స్టేట్ మొత్తం ఎతకండి. ఈ టైంపాస్ కామెంటర్ గాళ్ళు, పేటిఎం గాళ్ళని పక్కన పెడితే నిజంగా ఇవాళ పాశం యాదగిరి గారు నన్ను పిలిచి ఛాయ్ తాగిపించి బాగా ఫైట్ చేస్తున్నాను అప్రిషియేట్ చేసాడు. ఎందుకు? సమాజంలో ఎవరి దూలవాడు గోక్కోదికే టైం లేదంటే నువ్వు సమాజం కోసం కొట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళు ఉండాలి అని ఒక బలాన్ని ఇచ్చిండు ఆయన. ఆర్ కృష్ణయ్య గారు పిలిచి ప్రశంసించారు. మందకృష్ణ గారు నీకు ఏదన్నా కావాలంటే నేను ఉంటా అన్నాడు. వీళ్ళంతా ఎవరండి? సమాజం కోసం పాటుపడే వాళ్ళే కదా. సో అలాంటి వాళ్ళ ధైర్యం నా లోపల ఖచ్చితంగా ఉంది. చివరిగా హరీష్ రావుని పబ్లిక్ ముంగట దోషి అన్నటువంటి నిలబెట్టేటువంటి ప్రయత్నం చక్రధర్ గౌడ్కి ఉందని చెప్పేసి ఏమైనా భావించవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మన నియోజకవర్గంలో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన మాట్లాడే భాష వింటే అది కూడా తెప్పిస్తా. ఒకసారి సౌమ్యంగా కనబడతా, తెల్లటి బట్టలు వేసుకున్నాడు సౌమ్యుడు అవుతాడా అన్ని? ఆయన నోరు తెలుసా మీకు? ఆయన భాష తెలుసా మీకు? ఏం బాధపడకండి, ఇట్లా మాట్లాడుతుండని కాదు, వీటి సాక్ష్యాలు నేను చాలా ఉంటాయి మా దగ్గర, మేమే ఎందుకులే అని వదలం. కానీ ఆయన మాట్లాడే భాష ఇప్పిస్తా బయటికి. అప్పుడు మీరు చెప్పండి ఎంత సౌమ్యుడు. ఎందుకు మరి ఆయనతోటి తిట్లు పడ్డటువంటి వ్యక్తులే కావచ్చు, ఆయన పెట్టేటువంటి టార్చర్ని
తట్టుకోలేనటువంటి వ్యక్తులు బయటకు వచ్చి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఎట్లా కనబడట్లేదు. వస్తారండి? ఇప్పుడు వస్తారు, ఇక మీదట వస్తారు. ఒకప్పుడు మీరు రప్పిస్తారా మీరు? ఖచ్చితంగా నేను ఇప్పుడు మనం రప్పేయడం కాదు, అవకాశం దొరకట్లేదు వాళ్ళకి. ఎందుకని ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు లేదు కదా, మీ ప్రభుత్వం ఉంది కదా. చెప్తా వినండి, ఊర్లో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒకప్పుడు పెన్షన్లు రావు, కళ్యాణ లక్ష్మి రాదు, వాని ఇంటికి చుట్టాలు కూడా రారు, అట్లుంటుంది పరిస్థితి. ఒకప్పుడు కదా, ఒకప్పుడు ఆ భయాన్ని మెల్లమెల్లగా తీసేయాలి. ఒక రోజుతో అయ్యేది కాదు, కాలక్రమేణా ఈయన నిర్వీర్యం అయిపోతున్న కొద్దీ వాళ్ళకి శక్తి పెరుగుతుంది. దానికోసం ఆ మధ్యలో నేను వాళ్ళని యాక్టివేట్ చేయాలి, స్థానిక సంస్థలతోటి వాళ్ళని కొంత అజ్జేద్దామనే ఆలోచనలో ఉన్న చక్రధర్ ఇప్పుడు ఏమంటారు అంతటా చక్రధర్ గట్టిగా నిలబడతాడు. ఏదన్నా విషయం ఉంటే మేము ఆయన నమ్ముతామంటారు. మన నియోజకవర్గం సిద్దిపేటలో మిమ్మల్ని అందరూ నమ్ముతా ఉన్నారు ఇప్పుడు చక్రధర్ గౌడ్ని. సో మీ పైన కూడా రకరకాలైనటువంటి నిందలు, సో అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా సరే ఎవరు వెనకాల చేసిందనేది నేను చెప్పలేను కానీ, సో అటువంటి ప్రచారం కొనసాగిన తర్వాత సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్రధర్ గౌడ్ వెనకాల ఉన్నారని ఏ విధంగా భావించవచ్చు? ఎందుకు చక్రధర్కి ఈ షోకులే ఉంటే ఈ బీఆర్ఎస్ అనే కలిసేటోడు ఆ దొంగలతోటి. మా ఊర్లో బీఆర్ఎస్ ఎలాంటి పార్టీయో అందరికీ తెలుసు. అది చెప్పకూడదుగా, ఈ గలీజ్ అయిపోతుంది. ఈ ఆడవాళ్ళని వాడుకొని ఆడవాళ్ళ జీవితం నాశనం చేసి ఇలాంటి సంస్కృతి నాది కాదు. ప్రతి లోపల అక్క చెల్లె చూస్తా. అందుకే కదా అంతమంది రైతులు చనిపోతే వాళ్ళ భార్యలకు పాపం ఎక్కడో మూలకున్న వాళ్ళని తీసుకొచ్చి ₹1,00,000 ఇచ్చి పాల వ్యాపారం పెట్టించిన, దుకాణాలు పెట్టించిన, ఈ ఏది చిన్న చిన్న వాళ్ళకి సాధ్యమైన కాడికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసిన. ఏమైనా ఆశించారా? అవును, మంచి ఆశించిన వాళ్ళ నుంచి. రాజకీయాల్లోకి నేను అడుగు పెట్టబోతా ఉన్నాను కాబట్టి వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండి వాళ్ళు దీవిస్తూ ఉండాలి. నాలాంటి చక్రధర్లు ఒక 100 మంది కొత్తగా రావాలి. ఓకే, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసిన, చక్రధర్ లాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసిన. అరే చక్రధర్ బాగా చేస్తుండే, మనం కూడా చేద్దాం. బీయింగ్ హ్యూమన్ ఖచ్చితంగా చేయాలి ఫర్ ద సొసైటీ, పే బ్యాక్ టు ద సొసైటీ. ఇలాంటివి నేను ఆశించినప్పుడు ఇప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నవాడు అలాంటి కేసులు పెడతాడు. వాళ్ళకి ముండల షోకు ఉంది కాబట్టి చక్రధర్ కూడా ఉంటుందేమో అనుకుని ఆ కేసు పెట్టిర్రు, అది వర్కౌట్ కాలే. ఉద్యోగులను ముంచిండు, అది వర్కౌట్ కాలే. ఇంకేదో కిడ్నాప్ అన్నాడు. చూడండి, వాడు దునియా కేసులు పెట్టినా నిన్న ఆత్మస్థైర్యాన్ని చంపుకోలే, ఇంకా రాడ్లాగా తయారైపోయి గట్టిగా బయటికి వచ్చేసిన. భయం అనేది బాడీలోకి వెళ్ళి తీసి పారేసిన. ఎప్పుడో గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలోనే మీరు ₹1,00,000 చెక్కులు, మీరు ₹1,00,00,000 డబ్బులు, మీరు 10 కోట్ల రూపాయలు వంచిన, 10 కోట్ల రూపాయలు మీరు రైతులకు అక్కడ ఎవరికైతే రుణమాఫీ లేకపోతుంటే డబ్బులు రైతుల కోసం మీరు ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రైతులకి మీరు ఇప్పటి వరకు సాయం చేసినటువంటి దాఖలు ఏమైనా ఉన్నాయి? పోస్ట్ చేస్తలేము, అన్నీ జరుగుతున్నాయి. నియోజకవర్గం పోతే అన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు ఒక చావుకి 10,000 ఇస్తా, ప్రతిరోజు. ఓకే, మన దగ్గర చనిపోయారంటే చక్రందకు ఫోన్ వస్తుంది. ఒకప్పుడు ₹1,00,000 ఇస్తలేం కావచ్చు. అలాంటి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో ప్రభుత్వం ఇయ్యలే, 25,000 కూడా ముష్టిలాగేసింది, అది కూడా వేయలే అండి. మెసేజ్ వచ్చేది, డబ్బులు పడకపోదు. సో మీ సిద్దిపేటలో ఇప్పటి వరకు మీరు ఏదైతే రైతుల కోసం కొట్లాడడం జరిగిందో, రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఏదైతే భావించిందో, సో రైతుల కోసం ఇస్తానన్నటువంటి రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతులకు ఇస్తానన్నటువంటి రైతు భరోసా కావచ్చు, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మీ సిద్దిపేటలో అమలు అవుతుందా? మీ ప్రభుత్వం ఉంది కదా. పూర్తి స్థాయి అనేది ఎక్కడా జరగదు. నంబర్ 1, ఒక 100%లో ఎక్కడో ఒక దగ్గర టెక్నికల్గా మా సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా ఇష్యూస్ ఉన్నప్పుడు కొన్ని అబ్స్టాకిల్స్ వస్తుంటాయి. అవి క్లియర్ చేయడానికి మాలాంటి నాయకులు ఉంటారు. వాటిని ఎక్కడ ఇబ్బంది వచ్చిందో మేము రెక్టిఫై చేసుకుంటాం. 100% అయింది అని ఎవడ అయ్యే కాడికి అయింది. పీపుల్ ఆర్ 70-80% పీపుల్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చాలా ఫ్రీ బస్సును చీప్గా తీసి పారేస్తారు. వానికి బలిసి మెర్సిడీస్ కింద పెట్టుకున్నాడు ఎవడైనా ఫ్రీ బస్సును తీస్తాడు. ఒకప్పుడు బస్ టికెట్కి పైసలు లేకుండా, టికెట్ కొట్టకుండా టెన్షన్గా ప్రయాణం చేసిన ఇదే హైదరాబాద్ 3,000 జాబ్ చేసినప్పుడు మాకు తెలుసా బాధ ఎట్లుంటుందో.